పుణ్యక్షేత్రం తిరుపతిలో నివాసులంతా శాంతి సామరస్యాన్ని కోరుకుంటారని అందుకే అందరూ తెలుగుదేశానికి ఓటేస్తారని ఎమ్మెల్యే సుగుణమ్మ ధీమాగా చెబుతున్నారు. వైకాపాకు ఓటేసి ఎవరూ హింసను కొనితెచ్చుకోరని అంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నామని, అవే తన గెలుపు సూత్రాలని చెబుతున్నారు. ఇంకోసారి గెలిపిస్తే మిగిలిపోయిన కొన్ని పనులను పూర్తి చేస్తామంటున్న సుగుణమ్మతో ఈటీవీ ముఖాముఖి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ప్రధాన తెదేపా అధికార పార్టీగా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంటే అటుపక్కన ప్రతిపక్ష వైకాపా పార్టీ కూడా ప్రచార హోరును ఇప్పటికే ప్రారంభించింది. తెదేపా తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయనుండగా వైకాపా తరపు నుంచి భూమన కరుణాకర్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే ఈసారి సుగుణమ్మ గారి ప్రచార శైలి ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారనే విషయాలను ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి 2015 ఉప ఎన్నికల దాదాపు 1,00,000 మెజార్టీతో గెలిచారు. కానీ ఈసారి పరిస్థితులు భిన్నం. ఈసారి మీ ప్రచార శైలి ఎలా ఉండబోతుంది? ఓం నమో వెంకటేశాయ. నేను నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారికి అందిస్తున్నటువంటి సేవలు, ప్రజలకు అందినటువంటి పథకాలు కానివ్వండి, ఈ రోజున మరి ప్రచారంలో పాల్గొన్న ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ రోజున ప్రచారానికి తెలుగుదేశం కార్యకర్తలే కాదు, లబ్ధిదారులంతా కూడా ప్రచారంలో పాల్గొని వారి వంతు మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయాలి, ఏదైనా చేస్తే కూడా మరి చంద్రన్న చేస్తాడు, వారంతా కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ప్రత్యర్థి కూడా అంటే వైకాపా నుంచి భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో వెంకటరమణ గారి మీద కూడా పోటీ చేశారు. ఆయన్ని ఎదుర్కొనేందుకు మీరు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? ఈ రోజున వ్యాపారస్తులైనా మహిళలైనా అందరూ కూడా మరి ఎంతో చక్కగా ఈరోజు ప్రశాంత వాతావరణంలో తిరుపతిలో జీవించాలనుకునేదే వారికి ఆశయం. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం బలోపేతం చేయడానికి ప్రజలంతా కూడా ఎంతో కంకణం కట్టుకున్నారు. దివంగత నేత డాక్టర్ వెంకటరమణ గారిని 1998 సంవత్సరంలో కూడా కిడ్నాప్ చేసినటువంటి దాఖలాలు ప్రజలందరూ కూడా ఇంకా మర్చిపోలేదు. కరుణాకర్ రెడ్డి గారు పరిపాలన అందించారు, నేను కూడా గత 4 సంవత్సరాలుగా పాలన అందించాను. మరి ప్రజలు ఈ రోజున వారే సెలెక్ట్ చేసుకుంటున్నారు. తిరుపతి నుంచి టికెట్ ఆశించి ఎమ్మెల్యే టికెట్ మీతో పాటు మీ పార్టీ నుంచి మరికొంతమంది కూడా ఆశించి నిరాశపడ్డారు. ఈ వర్గాలన్నింటినీ కలుపుకొని ఈ ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరైనా కూడా టికెట్ ఆశించి ఆశావాహులు అనేది ఉంటారు, దాంట్లో తప్పులేదు. ఊకా విజయ్ కుమార్ గారు కూడా మరి చేయడం జరిగింది, ఆశాలత గారు చేయడం జరిగింది. ఆ విధంగా మరి వారంతా కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి వారందరితో కూడా తప్పకుండా ప్రస్తుతం ఆమె అయితేనే బాగుంటుంది అనే ఒక సందేశాన్ని వారికి ఇవ్వడం, వారికి కూడా నచ్చజెప్పి అందరిని కలిసి పనిచేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. విషయానికి వస్తే తిరుపతిలో గత 4 ఏళ్ల కాలంలో అటు స్వచ్ఛత విషయంలో కానీ ఇటు శాంతి భద్రతల విషయంలో దేశంలోనే టాప్ 10లో నిలుస్తూ వచ్చింది. అయితే ఈ వచ్చే 5 ఏళ్లకు సంబంధించి మీరు ప్రజల్లోకి తీసుకెళ్లనున్న ఎజెండా, ప్రణాళిక, అభివృద్ధికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? చుట్టూ కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మల్లిమడుగు ప్రాజెక్టు యొక్క కెపాసిటీని పెంచి నిరంతరము అక్కడికి నీళ్ళు వచ్చే విధంగా హంద్రి నీవా నీళ్ళు వచ్చి మల్లిమడుగు ద్వారా మన తిరుపతి నగరానికి కానివ్వండి, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి అంతా కూడా తీసుకురావాలనేది నా ధ్యేయము. అదేవిధంగా పనబాక లక్ష్మి గారు కూడా మరి ఎంపీగా ఎంతో పరిణితి చెందినటువంటి 7 పర్యాయాలు ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా మరి తిరుపతి పార్లమెంట్ సభ్యురాలుగా రేపు అభ్యర్థిగా ఉండడం నాకు మరి బలం చేకూర్చుందని భావిస్తున్నాను. ఈసారి నేను గెలిచి వచ్చిన తర్వాత వెంటనే మరి ఇక్కడ ఏదైనా కూడా కర్మాగారం నిర్మించడానికి, అందులో మహిళలకే కేవలం ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా మరి పని చేసుకునే విధంగా, ఉద్యోగం కాదు పని చేసుకొని వారి జీవనోపాధి పెంచుకునే విధంగా కూడా నేను కృషి చేస్తాను. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం సైకిల్ గుర్తుకే 2 ఓట్లు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు వేసి మేమిద్దరము మహిళలమే మరి వేసి గెలిపించినట్లయితే తప్పకుండా తిరుపతి నగర అభివృద్ధి మరి సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, 3 పువ్వులు అరకాయలుగా విరసిల్లుతుందని తిరుపతి నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మా ఇరువురికి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. టికెట్ల కేటాయింపు విషయంలో టికెట్ ఆశించి భంగపడిన వర్గాలను మొత్తం సమన్వయం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఆ పథకాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లడం ద్వారా చైతన్యవంతులను చేసి ఓటర్లను ఆకర్షించడంతో పాటు మరోవైపు మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పరిశ్రమను ఏర్పాటు చేయడం, అదేవిధంగా మల్లెమడుగు రిజర్వాయర్లోకి హంద్రీ నివా జలాలను తీసుకురావడం ద్వారా తిరుపతి పట్టణ ప్రజల దాహార్తిని, అదేవిధంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు నీటిని అందించే ఏర్పాట్లు త్వరలో చేయనున్నట్లు తిరుపతి శాసనసభ అభ్యర్థి సుగుణమ్మ తెలుపుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కలిసి శ్రీహర్ష, ఈటీవీ న్యూస్, తిరుపతి.